ప్రతి మహిళ మహారాణిలాగా ఉండాలనేదే జగనన్న కల అని, అటువంటిది మనం మహిళలు గౌరవంగా బతకాలంటే తప్పనిసరిగా సీఎం జగన్మోహన్ రెడ్డిగా మనకు ఉండాలని ఈ సందర్భంగా బుట్టా రేణుక తెలియజేశారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు మాట్లాడుతూ, మనకు జగన్ సీఎం అయితేనే ఏవైనా పథకాలు ఆగకుండా ఉంటాయని, బాబు వస్తే మళ్ళా మనకు కరువు వస్తుందని, ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, ఎమ్మెగనూరు శాసనసభ్యులు శ్రీ చెన్నకేశవరెడ్డి గారికి, సోదరి మనులకు, అన్నతమ్ములకు, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగనన్న ఆసరా 4వ విడత. మీ అందరికీ తెలుసు, ఈ 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని లబ్ధి పొందిన మహిళలు మీరందరూ. ఎప్పుడైతే అన్న పాదయాత్రలో పేదవారి కష్టాలను తెలుసుకున్నాడో, అప్పుడు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చి ముఖ్యంగా మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మహిళలకి అందేలాగా ఆయన అమ్మఒడి, ఆసరా, చేయూత, తోడు, ఫీజు రియంబర్స్మెంట్ అలా అంటూ చాలా సంక్షేమ పథకాలు మహిళలకే వచ్చేలా చేశారు. మరి ఎందుకు మహిళలకే ఇన్ని సంక్షేమ పథకాలు అంటే, అన్న ఎప్పుడు కూడా చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే, మహిళ అయితేనే తన కుటుంబాన్ని సమానంగా చూసుకోగలుగుతుంది, సరిగ్గా చూసుకోగలుగుతుంది, ఆర్థికంగా కూడా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతుంది అని. మహిళ అయితేనే ఆర్థికంగా ఫైనాన్స్ ఏదైతే డబ్బుల్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలుగుతుంది అని అన్న ఆశించి ఆ సంక్షేమ పథకాలను మహిళలకి అందేలాగా చేశారు. ముఖ్యంగా మహిళలకి ఇచ్చే ఆ గౌరవం, ఏ ప్రభుత్వం కూడా ఇంత గౌరవాన్ని మహిళలకు ఇవ్వలేదు. ఈరోజు ఒక బీసీ మహిళగా నన్ను ఎమ్మెగనూరుకి ఎమ్మెల్యేగా ఒక ఇన్ఛార్జిగా ఇక్కడికి పంపడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు నేను జగనన్నతో పాటు మన ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. చెన్నకేశవరెడ్డి గారి ఆశీస్సులతో జగనన్నకు మనం అందరూ కూడా అండగా ఉండాలి, నాకు మీరు మీ అండగా ఉండాలని చెప్పి ఆశిస్తూ, మరి పెద్ద మెజారిటీతో జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అంటే నన్ను మీరందరూ గెలిపించాలి. ఫ్యాను గుర్తుకే ఓటు వేసి మరి ఈరోజు మీరందరి ఆశీస్సులతో జగనన్న ఒక మాట అన్నాడు, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఒకరు 100 మందికి చెప్పండి, ఆ 100 మంది మరొక 100 మందికి చెప్పండి, ఆ విధంగా మన ప్రభుత్వాన్ని గెలిపించండి అని. నేను మీ అందరి దగ్గర నుంచి అదే ఆశిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకి మీ ఎమ్మెల్యేగా రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెన్షన్ ఇస్తే 2 నెలల పెన్షన్ వాళ్ళే పట్టుకొని మిగతా పెన్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత సంతోషం. ప్రతి పనికి జన్మభూమి కంపెనీ దగ్గర పోయి వాళ్ళకి గ్రంథాలు ఇస్తే తప్ప ఆ కాలం పనిచేయలేదు. అదేవిధంగా నీరు చెట్టనేటువంటి కార్యక్రమం పెట్టి వాళ్ళ యొక్క కార్యకర్తలు లక్షలు కోట్లు దోపిడీ చేసేటందుకు తోడ్పడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా
అప్పుడు ఎలక్షన్ ముందు ప్రచారంలో బాబు వస్తే జాబ్ వస్తుంది అని పెద్ద ప్రచారం పెట్టారు. కానీ జాబ్ రాలేదు. కానీ బాబు వస్తే కరువు వచ్చింది. కరువు వచ్చి మనమంతా నల్లగా మారిపోయినాం, వర్షం పోయినాం, మనకి పంటలు పడలేదు, తర్వాత గిట్టుబాటు ధర లేదు. ఈ విధంగా రైతులు అప్పులు పాలై పొద్దు ప్రశ్న మహిళలు కూడా అప్పులు కట్టలేక ఇబ్బందులు పడితేనే ఇవాళ మన సీఎం గారు ఆ అప్పులు పొద్దు ప్రశ్న మహిళకి రద్దు చేయాలా, వాళ్ళకి రియంబర్స్ చేయాలా అనే ఉద్దేశంతోనే ఈ ఆసరా పథకం పెట్టి మనకల్లా ఒక రకంగా మన అప్పులు తీరిపోయి దాని భాగ్యవంతులు చేయడానికి తోడ్పడినటువంటి వ్యక్తి సీఎం గారు. ఇవాళ బీజేపీ వాళ్ళు వస్తారు, మేము మత సంబంధమైనటువంటి రిజర్వేషన్ అన్ని తొలగిస్తామని చెప్తున్నాం. కానీ ముస్లింలకు ఇచ్చింది మత సంబంధంగా అయినటువంటి రిజర్వేషన్ కాదు. ముస్లింలో ఉన్నటువంటి బలహీన వర్గాలు చెందినటువంటి చిన్న చిన్న కులాలు అంటే పకీర్లు, అదేవిధంగా మిగతా కులస్తులకి ఈ పెన్షన్లు వర్తిస్తాయి. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఆయన గెలిపించుకోవాలా. మనకి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, ప్రజల కోసం తప్పించేటటువంటి వ్యక్తి. కాబట్టి వాటిని గెలిపించుకోవాలా. అందులో భాగంగానే మనం పుట్టారెడ్డి కూడా రేపు గంగ ఎలక్షన్లో సంపూర్తిగా మద్దతు ఆమె గెలిపించుకొని మనం ఎమ్మెల్యేగా మన ఎమ్మెల్యేలు నియోజకవర్గము అభివృద్ధి చెందేటట్టు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ థ్యాంక్ యూ సార్. అలాగే వనయంలో చూసి మహబూబ్ ఖాజా ఇప్పుడు పోయే రాముడు ఇప్పుడు వచ్చి పోయే రాముడు మన గౌరవ ఎంపీ గారు భోజనం కోసం ఏర్పాటు చేయబడ్డారు. ప్రకారంగా 4 గుంటలుగా ఇస్తారన్న మాట ప్రకారంగా